ఓకే. నా స్క్రీన్ కనపడుతుందా? హ్మ్. కనపడుతుందా స్క్రీను? వస్తుంది. ఓకే. సో, మనము ఈరోజు సెషన్‌లో టెక్స్ట్ మ్యానిప్యులేషన్ కమాండ్స్ గురించి మనం నేర్చుకుందాం. సో, టెక్స్ట్ మ్యానిప్యులేషన్ కమాండ్స్ మనం ఎందుకు చేస్తామంటే ఆహ్, సో టు పర్ఫార్మ్ వేరియస్ ఆపరేషన్స్ ఆన్ టెక్స్ట్ డేటా ఆర్ టెక్స్ట్ ఫైల్స్. సో, ఫర్ ఎగ్జాంపుల్ రియల్ టైమ్‌లో ఒక అప్లికేషన్ ఉంటది. సో, అప్లికేషన్ సంబంధించిన లాగ్స్ అన్ని కొన్ని లాగ్ ఫైల్స్‌లో స్టోర్ చేస్తా ఉంటది. సో, మనము ఆ లాగ్స్‌ను రీడ్ చేసేదానికి ప్లస్ ఆ లాగ్స్‌లో ఏదైనా ఒక పర్టిక్యులర్ డేటా మనము సెర్చింగ్ చేసి ఫిల్టరింగ్ చేసేదానికి ఆ లాగ్స్‌లో ఉన్న ఒక పర్టిక్యులర్ ఎర్రర్ గాని, లేకుంటే ఏదైనా డేటా గాని షార్టింగ్ చేయనీకి, లేదా ఏదైనా డూప్లికేట్స్ ఉంటే డూప్లికేట్స్ రిమూవ్ చేయనీకి, లేదంటే ఒక పర్టిక్యులర్ ఎర్రరు రిపీటెడ్‌గా వస్తూ ఉంటే అది ఎన్ని సార్లు ఇంతవరకు రిపీట్ అయిందని చెప్పేసి దాని కౌంటింగ్ గురించి తెలుసుకోవడానికి ఇలా వేరియస్ ఆపరేషన్స్ మనం చేయనీకి ఈ టెక్స్ట్ మ్యానిప్యులేషన్ కమాండ్స్ యూజ్‌ఫుల్ అవుతాయి. ఓకే. సో, ఇప్పుడు మనకి దేర్ ఆర్ హెడ్ ఆర్ టేల్. దేర్ ఆర్ ఫ్యూ టెక్స్ట్ మ్యానిప్యులేషన్ కమాండ్స్. సో, ఆ కమాండ్స్ వచ్చేసి మనకి ఈ కమాండ్స్ క్యాట్ అని, హెడ్, టైల్, గ్రెప్ కమాండ్, సెట్ కమాండ్, ఏడబ్ల్యూకే, కట్ కమాండ్, షార్ట్, యూనిక్, డబ్ల్యూసీ. సో, వీటన్నిటికీ ఒక సింటాక్స్ ఉంటది. వీటన్నిటికీ ఆప్షన్స్, ఆర్గ్యుమెంట్స్ మనం ప్రొవైడ్ చేసుకొని మనకు కావాల్సిన విధంగా ఆ కమాండ్స్ రన్ చేసుకుంటాం. ఆ టెక్స్ట్ ఫైల్ మీద గానీ, టెక్స్ట్ డేటా మీద గానీ. సో, ఈరోజు సెషన్‌లో మనము హెడ్ అనే కమాండ్ గురించి, టైల్ అనే కమాండ్ గురించి నేర్చుకుందాం. ఓకేనా? సో, హెడ్ కమాండ్. సో, యాక్చువల్‌గా ఒక హ్యూమన్ బాడీలో మనం హెడ్ అంటే ఏం కన్సిడర్ చేసుకుంటాము? టాప్. అంటే బిగినింగ్. సో, అలాగే ఫైల్‌లో హెడ్ అంటే బిగినింగ్. సో, మనము ఒక ఫైల్‌లో థౌసండ్స్ ఆఫ్ లైన్స్ ఉన్నాయనుకుందాం. సో, థౌసండ్స్ ఆఫ్ లైన్స్‌లో మనము బిగినింగ్ నుంచి మేబీ ఒక 20 లైన్సో, 30 లైన్స్ మాత్రమే చూడాలనుకుంటున్నాం. అలాంటి టైంలోనే హెడ్ అనే కమాండ్ యూజ్‌ఫుల్ అవుతుంది. సో, హెడ్ అనే కమాండ్‌కి సింటాక్స్ హెడ్, ఆప్షన్స్, ఫైల్ నేమ్. ఓకే. సో, ఈ ఆప్షన్స్ ఏంటి? మనకి -n అని చెప్పేసి నంబర్ ఆఫ్ లైన్స్ దట్ యూ వాంట్ టు సీ ఇన్ ద ఫైల్. సో, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూస్తే హెడ్ -n 5 ఫైల్ నేమ్. సో, అప్పుడు ఏం చేస్తుంది? దీని మీనింగ్ ఏంటి? ఆ పర్టిక్యులర్ ఫైల్‌లో ఫస్ట్ 5 లైన్స్ మాత్రం చూపించు నాకు. ఫస్ట్ 5 లైన్స్. ఓకే. ఇన్ కేస్ ఎటువంటి ఆప్షన్స్ ఇవ్వకుండా జస్ట్ హెడ్, ఫైల్ నేమ్ ఇస్తే బై డిఫాల్ట్ ఇట్ విల్ డిస్‌ప్లే ఫస్ట్ 10 లైన్స్. ఎటువంటి నంబర్ నువ్వు ప్రొవైడ్ చేయకుండా జస్ట్ హెడ్, ఫైల్ నేమ్ ఇస్తే బిగినింగ్ 10 లైన్స్. -n అనే ఆప్షన్ ఇచ్చేసి నంబర్ ఆఫ్ లైన్ మెన్షన్ చేస్తే అన్ని లైన్స్ మనకు చూపిస్తుంది. మనం ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్‌తో చెక్ చేద్దాం. ఓకే. సో, ఇప్పుడు నేను ఈసీటీ యూజర్‌లో ఉన్నాను. సో, ఇక్కడ file1.txt ఉంది. దీంట్లో క్యాట్ file1.txt. సో, దీంట్లో ఓన్లీ 2 లైన్స్ ఉన్నాయి. సో, నేనేం చేస్తానంటే ఇంకా దానికి ఒక అడిషనల్‌గా కొన్ని లైన్స్ యాడ్ చేద్దాం. సో, యాడ్ చేయాలంటే ఎయిదర్ వి8 గాని లేదా క్యాట్ గాని చేయొచ్చు. నేను వి8 చేస్తాను. ఓకే. సో, ఇన్సర్ట్ మోడ్. అండ్ టు 8 నేను సేవ్ చేస్తున్నా. ఓకే. ఎస్కేప్ :డబ్ల్యూకే. క్యాట్ file1.txt. టెక్స్ట్. సో, నాకు ఇన్ని లైన్స్ ఉన్నాయి. 1, 2, 3, 4, 5, 6, 7, 8 లైన్స్ ఉన్నాయి. సో, ఇప్పుడు నేను హెడ్ అనే కమాండ్ ఇచ్చేసుకొని హెడ్ ఓన్లీ ఫైల్ ఇస్తే 10 లైన్స్ చూపిస్తుంది.
సో ఇక్కడ 8 చూపించింది. ఎందుకు? ఇక్కడ ఉండేది 8 లైన్స్ కాబట్టి. ఇన్ కేస్ ఆ నెంబర్ ఆఫ్ లైన్స్ ఎక్కువ ఉంటే ఓన్లీ 10 లైన్స్ చూపిస్తుంది. కావాలంటే మనం అడిషనల్గా ఇంకా కొన్ని లైన్స్ యాడ్ చేద్దాం. నైన్ 10 11 12 13 15 16. సో హెడ్ ఫైల్ 1 డాట్ టెక్స్ట్. సో దీంట్లో కంప్లీట్గా 16 లైన్స్ ఉన్నాయి. సో ఇప్పుడు నేను హెడ్ ఎటువంటి ఆప్షన్ లేకుండా జస్ట్ ఫైల్ 1 టెక్స్ట్ కొడితే జస్ట్ 10 లైన్స్ చూపిస్తుంది. ఇన్ కేస్ నాకు ఫస్ట్ 5 లైన్స్ కావాలంటే హెడ్ హైఫన్ ఎన్ ఎన్ ఫైల్ 1 డాట్ టెక్స్ట్. ఫస్ట్ 5 లైన్స్. ఇన్ కేస్ ఓన్లీ 4 లైన్స్ కావాలంటే జస్ట్ కౌంట్ చేంజ్ చేయడం. అర్థమైంది? లేదు మనకి 12 లైన్స్ కావాలి. అర్థమైందా? ఇది హెడ్ అంటే బిగినింగ్ లో ఇస్తుంది. సో సేమ్ హెడ్ లాగే మనకి టైల్ అనే లేదు. సో టైల్ అంటే ఏంటి? ఎండింగ్, ఫైల్ ఎండింగ్ నుంచి చేస్తుంది. సో దీనికి కూడా సేమ్, మనం ఎటువంటి ఆప్షన్స్ లేకుండా జస్ట్ టైల్ ఫైల్ నేమ్ ఇస్తే బై డిఫాల్ట్ ఇట్ విల్స్ లాస్ట్ 10 లైన్స్. సో టైల్ ఫైల్ 1 డాట్ టెక్స్ట్. ఇప్పుడు నాకు లాస్ట్ నుంచి చూపించాలి. లాస్ట్ నుంచి 10 లైన్స్ చూడు. 16 నుంచి చూడు 7th వరకు చూపించింది. కేస్ నాకు లాస్ట్ 5 లైన్స్ కావాలంటే టైల్ హైఫన్ ఎన్ 5 ఫైల్ 1 డాట్ టెక్స్ట్. ఇక్కడ చూడు టైల్ హైఫన్ ఎన్ నెంబర్ ఆఫ్ లైన్స్ ఫైల్ నేమ్. లాస్ట్ 5 లైన్స్ 16 నుంచి 12 వరకు 1 2 3 4 5. ఫస్ట్ 12 లైన్స్ చూపించాలంటే టైల్ ఎన్ మైనస్ 12. అర్థమైందా? సో ఈ టైల్కి ఇంకొక ఆప్షన్ ఉంది. సో ఆప్షన్ ఏంటి? హైఫన్ ఎఫ్. హైఫన్ ఎఫ్. ఓకే. హైఫన్ ఎఫ్ అంటే ఏంటి? కంటిన్యూస్లీ డిస్ప్లే ద అపెండెడ్ డేటా యాజ్ ఫైల్ గ్రోస్. దీని మీనింగ్ ఏంటంటే, సో ఇప్పుడు నేను ఏం చేస్తాను, టైల్ హైఫన్ ఎఫ్ ఫైల్ 1 డాట్ టెక్స్ట్. సో ఇప్పుడు ఏం చూపించింది? లాస్ట్ 10 లైన్స్ చూపిస్తుంది. ఓకేనా? నేను ఇప్పుడు ఏం చేస్తానంటే ఇంకొక ట్యాబ్, డూప్లికేట్ ట్యాబ్ ఓపెన్ చేస్తున్నాను. ఓకే, ఈ ట్యాబ్లో నేను ఏం చేస్తానంటే ఆ ఫైల్కు డేటా యాడ్ చేస్తాను. యాడ్ చేస్తుంది డేటా. నేను యాడ్ చేస్తాను. ఇప్పుడు ఇక్కడ ఒక్క నిమిషం. ఇక్కడ లాస్ట్ 10 లైన్స్ చూపించింది. నేను ఒక డూప్లికేట్ ట్యాబ్ ఓపెన్ చేశాను. ఈ డూప్లికేట్ ట్యాబ్లో నేను ఏం చేస్తున్నాను, ఫైల్ 1 డాట్ టెక్స్ట్కి సెవెంటీన్ 18 20. ఓకేనా? ఒక 3 ఎక్స్ట్రా లైన్స్ యాడ్ చేశాను. సో దీన్ని సేవ్ చేస్తున్నా. ఓకే,
నేను ఇక్కడ సేవ్ చేసా. సో ఇప్పుడు నేను ఈ ట్యాబ్లోకి వస్తే కంటిన్యూస్లీ డిస్ప్లే ఇట్ హ్యాస్ టు సో caps F. క్యాపిటల్ ఎఫ్. సో ఇక్కడ 20 వరకు ఉన్నాయి. సో నేను ఒక 5 లైన్స్ యాడ్ చేసుకున్నాను, సేవ్ చేశాను. సో ఇక్కడ చూసావా లాస్ట్ టైం 20 వరకే ఉన్నాయి కదా. సో ఆటోమేటిక్గా 21, 22, 23, 24, 25 ఇక్కడ డిస్ప్లే చేస్తుందా. యాడ్ అయ్యి. సో ఈ కమాండ్ ఎందుకు చేస్తారంటే ఆ టైల్ -f ఎక్కడికి వెళ్ళింది అది, ఇది ఎందుకు యూజ్ చేస్తారంటే లైవ్ అవుట్పుట్ని చూడనీకి. సో ఇక్కడ ఈ ఫైల్లో నువ్వు ఇక్కడ ఏదైనా యాడ్ చేస్తూ ఉంటే ఇక్కడ లైవ్లో మనం చూస్తూ రావచ్చు. సో రియల్ టైంలో అప్లికేషను లాగ్ ఫైల్కి లాగ్స్ యాడ్ చేస్తూ ఉంటుంది రియల్ టైంలో అప్లికేషన్ రన్ అయినప్పుడల్లా. సో నువ్వు ఏదైనా అది లైవ్గా చూడాలనుకుంటే ఈ -caps F అనే ఆప్షన్ యూస్ఫుల్ అవుతుంది. సో ఇది లాస్ట్ 10 లైన్స్ లైవ్లో చూపిస్తూ వస్తుంది లైవ్లో. సో అక్కడ యాడ్ అయ్యే కొద్దీ ఇక్కడ చూపిస్తూ వస్తుంది ఆటోమేటిక్గా. అర్థమైందా? సో ఇక్కడ క్యాపిటల్ F. ఓకే, ఐ విల్ చేంజ్ దట్. లెట్ మీ చేంజ్ రైట్ అవే. సో అర్థమైంది కదా. ఓకే, సో మనము ఈరోజు టెక్స్ట్ మ్యానిపులేషన్ కమాండ్లో ఇవి చూసాం కదా, హెడ్ టైల్. సో మనం నెక్స్ట్ సెషన్లో రిమైనింగ్ మ్యానిపులేషన్ కమాండ్స్ గురించి నేర్చుకుందాం. ఓకేనా? సో దట్స్ ఆల్ ఫర్ ద సెషన్. ఓకే, విల్ డిస్కస్ on other text manipulation commands in the next session. Thank you. Bye bye.